కొత్త నిబంధనలోనే ఏది నమ్మాలో తప్పుడు నమ్మకాలు కూడా చాలా వచ్చేసాయి, ఫాల్స్ డాక్ట్రిన్స్. అందుకు ఆదిమ సంఘం ఏం చేసింది అని అంటే, వినండి, నిజంగా యేసు క్రీస్తులో, ఆయన రక్షణలో, రక్షణ జీవితములో, సిద్ధాంతములో ఏమి నమ్మాలో ఒక చిన్న పట్టిక రాసింది. అదే అపోస్తలుల ప్రమాణం, అపోస్తల్స్ క్రీడ్. ఎంతమందికి అపోస్తల్స్ క్రీడ్ తెలుసు? చేయొద్దండి. ఓకే, నెట్కి వెళ్ళండి, అపోస్తల్స్ క్రీడ్ కొట్టండి. అక్కడ రక్షణ పొందిన మనం ఏది నమ్మాలో అక్కడి నుంచి కింద ఒక 15 అంశాలు ఉంటాయి అక్కడ. దట్స్ వాట్ వి బిలీవ్. అవేంటో మనకు తెలిసి ఉండాలి, అది మనం నమ్ముతున్నాము అని మనం గ్రహించాలి, అది మనం నమ్మాలి. దెన్ యూ నో వాట్ యు బిలీవ్. సో యేసు ప్రభు రక్షణ జ్ఞానం, సిద్ధాంత జ్ఞానం, అంతేకాకుండా యేసు ప్రభు ఇంకో జ్ఞానం, నిత్య జ్ఞానం, ఇటర్నల్ విజ్డమ్. ఎవరు చెప్పలేదండి యేసు ప్రభు చెప్పినంత నరకాన్ని గురించి కానీ పరలోకాన్ని గురించి కానీ. ఓన్లీ ద 4 Gospels give us enormous information through Jesus. నరకం ఎలాగుంటుంది, పరలోకం ఎలాగుంటుంది, ఎంత జ్ఞానం. సో యేసు ప్రభు వండర్ఫుల్ కౌన్సిలరు అంటే ఆయన ఇచ్చే రక్షణ జ్ఞానము నేర్చుకోవాలి, సిద్ధాంత జ్ఞానం నేర్చుకోవాలి, నిత్యత్వాన్ని గూర్చిన జ్ఞానం నేర్చుకోవాలి. ఆ నిత్యత్వంలో పరలోకానికి వెళ్ళాలంటే ఆ దారిని గురించి యేసు ప్రభు బోధించిన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలి. చాలామంది వెళ్ళిపోతున్నాం అనుకున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలో నేర్చుకోవాలి కదా ఫస్ట్. ఊరిని పిచ్చోళ్ళకి తిరిగేస్తే వెళ్ళిపోతావేటి కదా. సో జీసస్ ఆల్సో టీచర్స్ ద విజ్డమ్ ఆఫ్ ద వే టు, ఏమన్నారు? నేనే మార్గము సత్యం, నా ద్వారా తప్ప ఎవడు తల్లి దగ్గర. ఆ సత్యమే జ్ఞానం. ఓకే, బట్ నవ్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. 4th one వెరీ ఇంపార్టెంట్. మనకు కావాల్సింది కుటుంబాలకు యేసు ప్రభు జీవిత జ్ఞానం. హీ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ లైఫ్. నిజంగా రక్షణ ఎంత అమూల్యం అండి, ఎంత అద్భుతం అండి. యేసు ప్రభువులో మనకు అన్నీ ఉన్నాయండి, మనం ఎక్కడికి వెళ్ళనక్కర్లే. ఆయన సంపూర్ణుడు. ఈ భూలోకానికి కావలసినవి ఉన్నాయి ఆయనలో, పరలోకంలో కావలసినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక వాక్యం చదువుతున్నారు, వినండి. మత్తయి 11:28. చాలామంది తప్పుగా బోధిస్తారు కానీ కరెక్ట్ చెప్తాను మీకు నేను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక, వినండి, మీ మీద నా కాడి ఎత్తుకొని, టేక్ మై యోక్ అపాన్ యూ, నా యొద్ద వెంబడించిన నేర్చుకోండి. యేసు ప్రభు కాడి అంటే ఆయన జీవిత విధానం. ఇట్స్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్. అందుకే యేసు ప్రభు ఒక దగ్గర అంటారండి, సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ. దెర్ ఇస్ నో గ్రేటర్ పర్సన్ దెన్ సొలొమన్ హూ ఇస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రెమెండస్ విజ్డమ్. సామెతలు చదివిన, ప్రసంగి చదివిన సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు. నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి? రక్షణ పొందిన వారికి జీవిత జ్ఞానాన్ని నేర్పించడానికి వచ్చాను. మరి ఆ జీవిత జ్ఞానం వారికి ఎలా దొరుకుతుంది? నా కాడి మీ మీద వేసుకోండి. నేను 33.5 సంవత్సరాలు ఎలాంటి జీవిత జ్ఞానముతో జీవించానో ఆ కాడి మీ మీద వేసుకోండి. ఆ కాడి మీ మీద వేసుకొని నడిస్తే, వాగ్దానం వినండి, అక్కడ యేసుప్రభు అంటున్నారు, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును.
మీ కాడి సులువుగా, అంటే మీ కాడి అంటే నా కాడి సులువుగా ఉండను. లైఫ్స్ విల్ బికమ్ వెరీ ఈజీ టు లివ్. నో కాంప్లికేషన్. నా కాడి మీ మీద వేసుకోండి. ఇది ఎక్కువ చెప్పాలండి. రక్షణ పొందిన వారికి ఎక్కువ చెప్పాలి. యేసు ప్రభువు జీవిత విధానం ఏంటి, ఆ జీవిత విధానంలో ఎంత జ్ఞానం ఉన్నది. అందుకే సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మరి రక్షణ జీవితంలో ప్రియులరా, మనము మన జీవిత విధానానికి ఏ జ్ఞానాన్ని అనుసరిస్తున్నా ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. చాలామంది లోకములో ఉన్న తప్పుడు జ్ఞానాన్ని అనుసరిస్తున్నారు, సైతాను జ్ఞానాన్ని అనుసరిస్తున్నారు, శరీరేచ్ఛల జ్ఞానాన్ని అనుసరిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ జీవితాలు పతనమైపోతున్నాయి, సర్వనాశనం అయిపోతున్నాయి. ఎందుకంటే వారి జీవిత విధానం సరిగా లేదు. చివరికి రక్షణ ఉన్నవారి జీవిత విధానం కూడా సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే వారు యేసు ప్రభు జీవిత విధానాన్ని, యేసు ప్రభు నేర్పించే జీవిత జ్ఞానాన్ని అనుసరించకుండా ఇష్టానుసారంగా నడుస్తున్నారండి. ప్రియులారా, క్రైస్తవ కుటుంబము ఎంత శ్రేష్టమంటే దాన్ని ప్రతిదినం, ఈ మాట వినండి, భయముతో వణుకుతో కొనసాగించాలి. వెళ్ళిపోతుంది అని అంటే వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. చాలామందికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తుంది? సైతాన్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. ఎంత బ్యూటిఫుల్ మాట అండి ఇది. క్రైస్తవ కుటుంబం యేసు క్రీస్తు జీవిత జ్ఞానం మీద కట్టబడాలి. ఇట్ మస్ట్ బి బిల్ట్ ఆన్ ద విజ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దీనికి ఆపోజిట్ ఏంటంటే, జ్ఞానానికి ఆపోజిట్ బుద్ధిహీనత, ఫూలిష్నెస్. డు యు నో వాట్? చాలా కుటుంబాలు పాడైపోవడానికి కారణం బుద్ధిహీనత, ఫూలిష్నెస్. బుద్ధి లేకుండా వాగేయడం. చాలామంది బుద్ధి లేకుండా వాగేస్తారు. వాగేసిన తర్వాత దాని ప్రతిఫలాలు అనుభవించక తప్పదు. నువ్వేం మాట్లాడుతున్నావో ఆచితూచి మాట్లాడాలా. నీ ఇంట్లో భర్తతో మాట్లాడినా, భార్యతో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడినా. ఒక దెబ్బ వేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోగలం, కానీ ఒక మాట అంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేం. కొన్ని కుటుంబాల్లో ఒక్క మాట బాంధవ్యాలను తెగ్గొట్టిందండి, వివాహాలను విరిసేసిందండి. వన్ రాంగ్ వర్డ్, ఇంకా తప్పుడు తీర్మానాలు, రాంగ్ డెసిషన్స్ ఇన్ లైఫ్, ఫూలిష్నెస్. అందుకే వాక్యం ఏమిటండి? బుద్ధిహీనుడు తన దుష్ట ప్రవర్తన చేత బాధ తెచ్చుకొనును. కీర్తన 107:17 తర్వాత చూసుకోండి. Psalm 107:17. బుద్ధిహీనుడు, ఎక్కడ బుద్ధిహీనత ఉంటుందో అక్కడ దుష్టత్వం ఉంటుందండి. ఎక్కడ దుష్టత్వం ఉంటుందో అక్కడ బాధ ఉంటుందండి. ఐఎమ్ టీచింగ్ యూ ప్రాక్టికల్ స్టఫ్. How to live a good life on earth as long as we live, in spite of the problems that we might be facing. Foolishness is destroying young people. ఈ మాట చెప్తే విడ్డూరంగా ఉంటుంది, కానీ బుద్ధిహీనత ఈనాడు సంఘాల్లో కూడా వచ్చేసింది. బుద్ధిహీనమైన ఆరాధనలు నడిపించడం, బుద్ధిహీనమైన సంగీతం, అసభ్యమైన డాన్సులు. యవనస్తులకి ఏమైపోయిందంటే, ఎలాగన్నా క్లబ్కి వెళ్ళనివ్వడం లేదు కదా, మనకంటూ చర్చిలో క్లబ్ ఉందని ఇక్కడికి వచ్చేస్తున్నారు.
Those people who are running it not only are fooling themselves, but they are fooling the people of God, and particularly the young people. ఎంత బుద్ధిహీనత వచ్చిందండి. బుద్ధి లేని తీర్మానాలు, బుద్ధి లేని మార్గాలు. ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళడం, ఏం చేయకూడదు అక్కడికి వెళ్ళి చేయడం. నీ చేతులు నువ్వే కాల్చుకుంటావు, నీ చేతులు నువ్వే కాల్చుకుంటావు, నీ ఇల్లు కూడా నువ్వు కాల్చేసుకుంటావు, నీ వివాహం కాల్చేసుకుంటావు బుద్ధి లేని పని చేస్తే నువ్వు. ఇది ఒక సన్న వైర్ మీద నడక అన్నమాట క్రైస్తవ కుటుంబం అని అంటే. అట్టు కొంచెం ఇటైనా నాశనం పడిపోతుంది. దానికి జీవిత జ్ఞానం కావాలి. సరే, మరి యేసు ప్రభు జీవిత జ్ఞానం మనకి ఎక్కడ దొరుకుతుంది? స్టెప్ బై స్టెప్ ఐఎమ్ టేకింగ్ యూ. వేర్ డు వి గెట్ ద విజ్డమ్ ఆఫ్ జీసస్ రిలేటెడ్ టు ద విజ్డమ్ ఆఫ్ లైఫ్? ఎప్పుడు మర్చిపోకండి ఈ మాట. యేసు ప్రభు జీవిత జ్ఞానము ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ఉన్నది. The wisdom of Christian lifestyle is in the commandments of Jesus. మత్తయి 7:24-25. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన, నోటెడ్, ఇల్లు కట్టుకొనిన ఫ్యామిలీ బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. ఆ 3 మాటలు అక్కడే ఉన్నాయి. నా మాట, నా ఆజ్ఞలు, వాటి చొప్పున చెయ్యువాడు బుద్ధిమంతుడు, మహాజ్ఞాని. యేసు ప్రభు ఆజ్ఞల మీద ఎవరైతే జీవితాలు కానీ, వివాహాలు కానీ, ఇళ్ళు కానీ, సంఘాలు కానీ కట్టుకుంటారో వారు ఎంత జ్ఞానవంతులు అవుతారనంటే, వినండి ప్రియులారా, ప్రభు అంటున్నారు చూడండి, అక్కడ వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. గుర్తుపెట్టుకోండి, ద కమాండ్మెంట్స్ ఆఫ్ జీసస్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫ్యామిలీ, క్రిస్టియన్ మ్యారేజ్, క్రిస్టియన్ చర్చ్, ద ఫౌండేషన్ ఆఫ్ జీసస్. ఈయన మాటల మీద, ఏం మాటలండి? ఎప్పుడంటున్నారు ఆ మాటలు? ఎప్పుడన్నారా ఈ మాటలని? కొండ మీద చేసిన ప్రసంగం అంతా కూడా యేసు ప్రభువు మాటలు, ఆయన ఆజ్ఞలు. తక్కిన గాస్పుల్స్ టాప్ ప్రయారిటీ. తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆజ్ఞలు మంచివి, అవి కూడా పాటించాలి. మిగతా కొత్త నిబంధన ఆజ్ఞలు, అవి కూడా పాటించాలి. అల్టిమేట్లీ ద విజ్డమ్ ఆఫ్ గుడ్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, జాయ్ఫుల్ లైఫ్, సాటిస్ఫైయింగ్ లైఫ్, బ్లెస్డ్ లైఫ్. యేసు ప్రభు దీన్ని సమృద్ధి జీవన, అబండెంట్ లైఫ్ ఎలాగొస్తుంది? ప్యాకెట్లు వస్తాయా? యోహాను 10:10 యేసు ప్రభు ఒక మాట అంటారండి, నేను గొర్రెలకు జీవాన్ని ఇచ్చుటకును దాన్ని నేను. అది ఎలాగిస్తారో ఆ అధ్యాయంలో ఎప్పుడైనా చదివారు మీరు? ఆ మొదటి 2 వచనాలు చదివితే, 3-4 చదివితే అక్కడ ఒక మాట, నా గొర్రెలు నా స్వరము విని నన్ను వెంబడించును. ఆ స్వరం ఏంటండి? యేసు ప్రభు మాటలు. ఆ స్వరం ఏంటండి? యేసు ప్రభు ఆజ్ఞలు. ఆ యేసు ప్రభు స్వరాన్ని విని గొర్రెలు నన్ను, స్వరం విని అటు వెళ్ళిపోతాయా? స్వరం విని ఏం చేస్తాయి? నాకు గొర్రెలన్నా, గొర్రెలు కాపర్ని స్వరం విని వెంబడిస్తాయి, కానీ క్రైస్తవులు వెంబడిస్తారా? వినేసి ఎటు వెళ్ళిపోతారు మళ్ళీ. దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఎంత స్వరం వింటేనే, మనం విన్నంత స్వరం ఎవరన్నా వింటున్నారా? విని ఏం చేస్తున్నావు? ఆదివారం అమ్మగారు ప్రసంగం చేస్తే, అబ్బా అమ్మ అమ్మ హో హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం.
ఇంటికెళ్ళి పడుకునే లోపల ఎగిరిపోద్ది, అది లేదు. నా మాట నమ్మండి. ఇంటికి వెళ్ళి అమ్మగారు ఇది చెప్పారు, ఎంతమంది ధ్యానిస్తున్నారు? స్టిక్ ఏంటది? టీవీ. దేవుని మాటలు ఎగిరిపోయి ఎవడి మాటలు వచ్చేస్తాడు. ఇది నిజమా అబద్ధమా? నిజమని చెప్తే బాధగా ఉంటుంది, కానీ కొంచెం బాధపడండి, మరేం పర్లే. గొర్రెలు నా స్వరము విని నన్ను వెంబడించును. ఎప్పుడైతే స్వరం విని యేసుప్రభు ఆజ్ఞలు విని మనం వెంబడిస్తామో అప్పుడే నీకు సమృద్ధి జీవం. ఇంకా చాలా ఉన్నాయి ప్రియులారా. యేసు ప్రభు ఆజ్ఞలు 2 రకాలు. ఎన్ని రకాలమ్మా? 2 రకాలు, రాసుకోండి. పాపము చేయొద్దు అని ఇచ్చే ఆజ్ఞలు. గొర్రెలు ఏం చేయాలండి? మనం పాపము చేయొద్దు అన్న ఆజ్ఞ, ప్రతి ఆజ్ఞ తూచా నువ్వు పాటించేసే చాలు, దానికి మించిన జ్ఞానం లేదు. పాపాన్ని జయించడం కన్నా మించిన జ్ఞానం ఇంకోటి లేదండి. లోకం సర్వనాశనం అయిపోతుంది. నేను విదేశాలు వెళ్తాను, అక్కడ ఎంతమంది నిజంగా కొన్ని ఏరియాస్లో ఆ డ్రగ్ యాడిక్ట్స్ మనం చూస్తే అసలు గుండె జారిపోద్ది. ఎందుకు అలా తయారయ్యారు? చెయ్యకూడని పనులు చేశారు, డ్రగ్స్ తీసుకున్నారు, బయటికి రాలేరు, జీవితం సర్వనాశనం. ఎవ్రీ కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్. యేసు ప్రభు ప్రతి ఆజ్ఞ కూడా మనకేంటమ్మా? సంరక్షణ. లోకము నుండి, సైతాన్ నుండి, పాపము నుండి. రెండవది, యేసు ప్రభు ఆజ్ఞలు రెండవ రకం ఏంటంటే ఆయన చెయ్యమన్న మంచికి సంబంధించిన ఆజ్ఞలు. చెడు చేయదన్న ఆజ్ఞలు, మంచి చేయమన్న ఆజ్ఞలు, 2 పాటించాలి మనం. క్రైస్తవులు ఏమనుకుంటారంటే నేను తప్పు చేయడం లేదు కనుక నేను పాపిని కాదనుకుంటున్నారు. మీకు ఒక సంగతి తెలుసా? యేసు ప్రభు చెయ్యమన్నది చేయకపోయినా అది పాపమే. యు నో ఇట్? యాకోబు ఏమంటాడు? మేలైనది చెయ్యగోరి దాన్ని చెయ్యని వారికి అది పాపం. ఎంత బ్యూటిఫుల్ అంటే లైఫ్. చేయకుండా తప్పు చేసినా పాపమే, చేయవలసిన మంచి చేయకపోయినా పాపమే. క్రైస్తవ కుటుంబంలో ఒకరికొకరు మనం చేసుకోవలసిన మంచి చేయకపోతే అదేమైందండి? అది భార్యకు భర్త చేయవలసినవి చేయాలి, భర్తకు భార్య చేయవలసినవి చేయాలి, తల్లిదండ్రులకు పిల్లలు చేయవలసినవి పిల్లలు తల్లిదండ్రులకు చేయవలసినవి తోపుడు చేయాలి, లేకపోతే అది పాపం. అయితే పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనము ఒకరికి చేయవలసిన మంచి కుటుంబంలో చేసుకుంటామో ఆ కుటుంబం దేవుని రాజ్యం అయిపోతుంది. అది పాయింట్ అక్కడ. ఆ మంచి ఎక్కడ నేర్చుకుంటున్నాం మనం? యేసు ప్రభు ఆజ్ఞల్లో, బైబిల్లో ఉన్న ఆజ్ఞల్లో జీవిత జ్ఞానం. ఒక్క రోజులో పాటించలేం. పరిశుద్ధాత్మ శక్తి కోరుకోవాలి, కృషి చెయ్యాలి. ఏ తప్పు అయితే చేస్తున్నామో మానుకోవడానికి ఎన్ని వ్యాయామాలను చేయాలి. ఏ మంచి చేయాలో చేయలేకపోతుంటే ప్రార్థన చేసి అది చేసే దాకా పట్టు వదలకూడదు. అల్టిమేట్లీ గుడ్ లైఫ్ ఎక్కడ వస్తుందండి మనకి? ఒకరికొకరు చేసుకునేవే కదా. బయటోడు చేస్తాడా? చేయడు కదా, మనమే చేసుకోవాలి. ఒక సైంటిస్టు, ఒక బాటనీ లెక్చరర్, ఒక ఫిజిక్స్ లెక్చరర్
ఒక పడవ నడిపేవాడు, నదిలో వెళ్ళిపోతున్నారు. అప్పుడు పడవ నడిపేవాడితోటి సైంటిస్ట్ అన్నాడట, నీకు న్యూక్లియర్ సైన్స్ గురించి తెలుసా అన్నాడు. ఏ పడవ నడిపేవాడు, నాకేం తెలుసు బాబాయా అన్నాడు. యూస్లెస్ రా నీ లైఫ్ అన్నాడు. తర్వాత ఇంకొక మంచి బాటనీ లెక్చరర్, నీకు వృక్షశాస్త్రం తెలుసారని అడిగాడట. అదేంటి బాబాయ్ అన్నాడు. వేస్ట్ రా నీ లైఫ్, ఏమీ తెలియదు నీకు. ఫిజిక్స్ వాడు అన్నాడు, నీకు ఫిజిక్స్ తెలుసా అండి. నాకేం తెలుసు బాబాయ్. మబ్బులు వస్తున్నాయి, భయంకరమైన గాలి వీస్తుంది, పడవ తల్లడిల్లిపోతుంది. అప్పుడు పడవ నడిపేవాడు అన్నాడట, మీ ముగ్గురులో ఎవరికన్నా ఈత వస్తుందని అడిగాడట. మాకేమొచ్చు బాబాయా అన్నారట వాళ్ళు. సావంట్రాడు దుంకేసి ఈదుకుంటూ వచ్చాడు, అందరు చచ్చిపోయారు అక్కడ. లోక జ్ఞానం ఎంతుంటే ఏమి లాభం, జీవిత జ్ఞానం లేకపోతే. ఆ జీవిత జ్ఞానం మనం నేర్చుకుందామండి, మన పిల్లలకు నేర్పిద్దామండి, లేకపోతే పతనమైపోతున్నారు, కుటుంబాలు కూలిపోతు. ఇంత గొప్ప ఐశ్వర్యం మనకుంది యేసు ప్రభువులో, దాన్ని మనం వాడుకోలేకపోతే మనకన్నా దౌర్భాగ్యాలు ఎవరైనా ఉంటారండి? యేసు ప్రభువులో ఉన్న జ్ఞానాన్ని బోధించండి రా అంటే ఏదో చెప్పేసుకుంటున్నారు. ఏ చెప్పాలేదు చెప్పటం లేదు. మరి కుటుంబాలు కూలిపోతే ఏమవుతాయి? ఓకే, యేసు ప్రభు క్యారెక్టర్ నెంబర్ 1 ఏంటమ్మా? అమ్మా పాప చెప్పు. అగాపే లవ్. నెంబర్ 2, మూడవది జీవిత జ్ఞానం. రాసుకో, మర్చిపోతావు మళ్ళీ లేకపోతే. మూడవది ఏంటండి? ఆ జీవిత జ్ఞానం మనకు ఎక్కడ దొరుకుతుంది? ఆజ్ఞల్లో. వండర్ఫుల్ అమ్మా, యు ఆర్ వండర్ఫుల్. బైబిలే మన జీవిత జ్ఞానం. దీని మీద మన లైఫ్ కట్టుకోవాలి. కట్టలేదనుకోండి, ఆ ఇల్లు ఏమవుద్ది? కూలిపోతుంది. 4వ లక్షణం కూడా రాసుకోండి. జస్ట్ ఒక 10 minutes మాత్రమే చెప్పగలుగుతా, అయినా ఒక 15 minutes ఎక్కువే చెప్పేసాను. అమ్మగారు నాకు టైం ఇచ్చింది దానికన్నా. ఓకేనా? వింటారా? వెళ్ళిపోతారా? మరి ఎవరు లెక్కకూడదు మరి. రైట్. మన క్రైస్తవ కుటుంబాలు యేసు ప్రభు శక్తి మీద కట్టుకోవాలి. బిల్డ్ యువర్ క్రిస్టియన్ ఫ్యామిలీ ఆన్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వాక్యము చాలా అద్భుతంగా ఉన్నది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం అండర్లైన్ చేసుకోండి. మోస్ట్ బ్యూటిఫుల్ వర్స్ ఇట్ ఈస్. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త, సిలువ శక్తి. మీకు నాకు దేవుని శక్తి. ప్రియులారా, ఇంతాక మార్నింగ్ చెప్పుకున్నట్టు, సైతాను గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదునా, ఏ కుటుంబాన్ని మిరుగుదునా, ఎవరిని మిరుగుదునా, ఎవరిని పాడు చేద్దామా గర్జిస్తూ ఉన్నాడు, ఆకలితో తిరుగుతున్నాడు. క్రైస్తవ కుటుంబాలు ఎన్నో ప్రతికూల శక్తులను ఎదుర్కొంటున్నాయండి. We are facing many negative forces. మిమ్మల్ని ఒక మాట అంటే మీరు ఆశ్చర్యపోతారు. అన్నిటికన్నా భయంకరమైన మనల్ని పాడు చేసే శక్తి ఏంటో తెలుసా? చెప్తే మీకు ఎంత ఆశ్చర్యం వస్తుందంటే, అబ్బా ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది మీకు.
మనల్ని పాడు చేసే అతి శక్తివంతమైన శక్తి ఏంటో తెలుసా? మనకు మనమే. వి ఆర్ అవర్ వర్స్ట్ ఎనిమీస్ సమ్టైమ్స్. మనకు మనమే శత్రువులము. ఎలాగా? వ్యక్తిగతంగా మనకి ఏది చేసుకోవాలో చేసుకోకుండా ఏది చేసుకోకూడదో చేసుకున్నామనంటే మనకు మనమే శత్రువులు. కరెక్ట్ అమ్మా? రైటా? మరి నువ్వు చెప్పాలి నాకు రైట్ అని. రైట్. సమ్టైమ్స్ యూ కెన్ బి యువర్ వర్స్ట్ ఎనిమీ. ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారు. ఎందుకు? వారికి వారే శత్రువులు. వారు వెళ్ళే మార్గాలు, వారి తీర్మానాలు, వారి వ్యసనాలు. సమ్టైమ్స్ వీ కెన్ బికమ్ a tremendous enemy within our families because we ourselves are not right. మనకు మనమే వ్యతిరేకముగా ఉంటే అది మనకే వ్యతిరేకత కాదు, మన ద్వారా కుటుంబానికి అంతటికీ కూడా కదమ్మా. ముందు మనం మారాలంటే పాయింట్ చెప్తున్నాను చూడండి, మనకు సిలువ శక్తి కావాలి. దట్స్ వాట్ వీ వాంట్. చీకటి శక్తులు ఉన్నాయి, అంధకార శక్తులు ఉన్నాయి, దురాత్మల సమూహం ఉన్నది. ఎవరిని పాడు చేద్దామా అని వాటిని జయించాలంటే మనకేం కావాలి? సిలువ శక్తి కావాలి. సైతాను వచ్చి ఎన్నో బంధకాలు పెట్టేస్తున్నాడు. కాళ్ళకు సంకెళ్ళు వేసేసాడంతే. అసలు ఎంత గింజుకున్నా కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం, బయటకు వచ్చేద్దాం. ఎక్కడా? జనవరి 1న మనం ఏం చేస్తామండి? ఈ సంవత్సరం నేను పొడి చేస్తాను చూడండి, అబ్బా ఎలా బ్రతుకుతానంటే ప్రభు నన్ను చూసి తెగ సంతోషిచ్చేస్తారని. ఆ మార్నింగ్ గుడి నుంచి ఇంటికి వచ్చి సాయంత్రం అయ్యేలాగా ఎక్కడో దగ్గర పడిపోయావు. అప్పుడు we can't liberate ourselves. Decisions are good, but backed up with the decision, we need the power of the cross of Jesus. పాప శక్తులు ఉన్నాయి, మానసిక శక్తులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అన్నిటికన్నా పెద్ద శత్రువు లోకం. మంచివి చాలా ఉన్నాయి, మంచివారు చాలామంది ఉన్నారు, కానీ లోకంలో చాలా గత్తర కూడా ఉన్నది. దాని జోలుకు రక్షణ పొందిన మనం పోకూడదండి. అన్నిటికన్నా పెద్ద శత్రువు ఈరోజు ఏంటో తెలుసా? మీడియా. ఇంటర్నెట్, your cell phone, some of the apps. చాలా గత్తర ఉంది. ఒక మాట చెప్తా వినండి, యవనస్తులు ముఖ్యంగా వినండి. మీడియాలో కొన్ని మనము పదే చూసాము అనంటే దానికి ఎడిక్ట్ అయిపోతాం, బానిసైపోతాం. చాలామంది చిన్న పిల్లలే బానిసైపోయారు. మీ పిల్లలకు సెల్ ఫోన్స్ ఇవ్వద్దు. వాడు ఎంత ఏడ్చినా ఎంత గింజుకున్నా, పెద్దోళ్ళ కాలేజీకి వస్తే అప్పుడు ఇవ్వండి, కానీ చిన్నప్పుడు మాత్రం ఇవ్వదు. వాడు అక్కడికి వెళ్తాడు. అవి చాలా ఇన్నోసెంట్ గేమ్స్ లాగా ఉంటాయి, కానీ అందులోంచి సైతాను వార్తలు కూడా వస్తూ ఉంటాయి వాడికి. టక్కమని వచ్చి వెళ్ళిపోతాయి అంతే. వాళ్ళు వినేస్తారు. మీడియా ఈజ్ యువర్ వర్స్ట్ ఎనిమీ. అయితే ప్రియులరా, యేసు ప్రభు శిలువ శక్తిలో ఉన్న ప్రాముఖ్యత ఏంటండి? వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ద పవర్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్? దీన్ని అటోన్మెంట్ అంటాం.
నా డాక్టరేట్ లెవెల్లో కూడా నేను అటోన్మెంట్ మీద థీసిస్ రాశాను. మోస్ట్ బ్యూటిఫుల్ డాక్ట్రిన్. అది మన క్రైస్తవ జీవితానికి ఉనికి, మన గుండెకాయ అన్నమాట. ది అటోన్మెంట్ ఆఫ్ జీసస్ అంటే యేసు ప్రభు శిలువలో మన కొరకు చేసిన పాప ప్రాయశ్చిత్తం. దట్స్ అటోన్మెంట్. ఆ పాప ప్రాయశ్చిత్తంలో ఎన్నో చేశారు, కానీ ఒకటి ఏం చేశారో చదువుతున్నాను వినండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో చివరి మాటలు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు కాదు, ముందు ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు ఆయన రక్త మాంసాల్లో పాలుపడారు. యేసు ప్రభు శిలువలో ఏం చేశారో తెలుసా? సైతాను శక్తిని హతమార్చారు, పాపానికి ఉండే శక్తిని హతమార్చారు, బుద్ధిహీనతకు ఉండే శక్తిని హతమార్చారు, దురాత్మల శక్తిని హతమార్చారు. రక్షణ జీవితానికి, కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతికూల శక్తిని కూడా యేసు ప్రభువు శిలువలో హతమార్చారు గనుక ఆ యేసు ప్రభువు శిలువ శక్తికి అంత శక్తి ఉందండి. వాట్ ద క్రిస్టియన్ లైఫ్ నీడ్స్ టుడే ఈజ్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. ఒక స్టెప్ నేను ముందుకు తీసుకెళ్ళి ప్రార్థన చేస్తాను. యేసు ప్రభు శిలువ శక్తి మనకి ఎలాగొస్తుంది? హౌ డు వి గెట్? అదేంటి అక్కడ చూస్తున్నారు? మీ మోకాలే మళ్ళీ మళ్ళీ చూసుకోవాలి, అద్దంలో చూసాడు అంటే నేనున్నానా లేదు చూస్తారా? అక్కడ సరిగా లేదు, ఇంటికి వెళ్ళి మా అద్దంలో చూసుకోండి. యేసు ప్రభు శిలువ శక్తి మనకు ఎలా దొరుకును? వాక్యం నోట్ చేసుకోండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. నెవర్ మేక్ ఎనీ మిస్టేక్ అబౌట్ ఇట్. We get the power of the cross through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారానే మనకు శిలువ శక్తి రావాలి. There's no other way. ప్రభువన్నారు శిష్యులు తను మీరు కనిపెట్టండి, పైన శక్తి వచ్చే వరకు. వచ్చేసింది, వారు భూమిని తలకిందులు చేసి పడేశారు అంతే. వారి సొంత శక్తి కాదు, అది పరిశుద్ధాత్మ శక్తి కూడా కాదు. పరిశుద్ధాత్మ ద్వారా శిలువ శక్తి, పరిశుద్ధాత్మ ద్వారా పునరుద్ధాన శక్తి. ఎందుకు? ఆ శిలువ శక్తే ప్రతికూలాలను జయించింది కనుక. ప్రియులారా, ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. రక్షణ జీవితంలో ఎప్పుడైతే మనం యేసు ప్రభువును రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించామో మనం పరిశుద్ధాత్మ వరం పొందాం. బాప్తిసం తీసుకున్న మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దీన్ని ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసిలో జీవించుట, నివసించుట. కానీ దాంతో శిలువ శక్తి రాదు. శిలువ శక్తి ఎప్పుడు వస్తుంది అని అంటే, రక్షణ జీవితంలో మనలో ఉన్న పరిశుద్ధాత్మతో దినదినము మనము నింపబడాలి. దీన్ని ఏ డైలీ ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాం. అందుకే ఎఫెసీ 5:18 మీరు ఆత్మ పూర్ణులై ఉండండి. ఇంగ్లీష్లో బీ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్. అద్భుతమండి, వింటున్నారా? క్రైస్తవ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దినం ఎంత మట్టుకు పరిశుద్ధాత్మతో నింపబడతారో
ఆ క్రైస్తవ కుటుంబానికి అంత మట్టుకు సిలువ శక్తి లభిస్తుంది. If you are not filled with the Holy Spirit, you won't get the power of the cross. అందుకే అపోస్తల కార్యాలు మీరు చదివితే మళ్ళీ వారు ఆత్మతో నిండిన వారినై ఆత్మతో నింపబడిన వారై ఆ సూచక్రియ చేశారు, ఈ అద్భుతం చేశారు, ఈ దయ్యాలు వెళ్ళగొట్టారు. చదివారా? 2 మాటలు చెప్పేస్తాను. పరిశుద్ధాత్మతో నింపబడ్డం అంటే ఏంటి? చాలా తప్పుడు బోధలు ఉన్నాయి. ఒక్క తప్పుడు బోధ ఏంటంటే, పరిశుద్ధాత్మతో నింపబడాలంటే సేవకులు విశ్వాసులు ఎక్కడ చూస్తున్నారు? పైకి చూస్తుంది. పరిశుద్ధాత్మ రమ్ము. రాంగ్. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? మరి పైకి ఎందుకు చూస్తారు? ఎవరు చెప్పారు మా పైకి చూడమని? సింపుల్ జ్ఞానం కదమ్మా. సరే, పైనుండి వస్తున్నాయంటే పరిశుద్ధాత్మ నంబర్ 1, పరిశుద్ధాత్మ నంబర్ 2 అందమ్మా? అనలేం కదా. సో పరిశుద్ధాత్మ నింపుదల కొరకు పైకి చూడకూడదు. ఎక్కడ చూడాలి? మన లోనికి చూసుకోవాలి. అది స్టెప్ నంబర్ 1. ఇంకో స్టెప్ చెప్తున్నాను నేను. ఇది ఇటీవల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడండి. ఇది 100% కరెక్ట్ వాక్యానుసారంగా. చాలామందికి ఒక అభిప్రాయం ఏంటంటే, పరిశుద్ధాత్మ నింపుదల అంటే మనము పరిశుద్ధాత్మను ఎక్కువగా పొందడం అని. నో. పరిశుద్ధాత్మ నింపుదల అంటే మనల్ని పరిశుద్ధాత్మ ఎక్కువగా పొందడం. హల్లెలూయా. A.W. టోజర్ అన్న మహా థియోలాజియన్ అన్నమాట. All Christians have the Holy Spirit, but the Holy Spirit doesn't have all the Christians. ఎలా నింపబడతాం? నాకు నువ్వు ఇంకా కావాలి, నాకు ఆయన రాడు దగ్గరికి. ఆయన ఏమంటాడు? నువ్వు నాతో నింపబడాలంటే ఏమంటాడు? నువ్వు రా నా దగ్గరికి. పాస్టర్ గారు ఒకసారి రండి. సంథింగ్ ఇంపార్టెంట్ ఐమ్ టెలింగ్ యూ. ఓకే, వింటారా? ఓకే, వాంట్ లిసన్? ఓకే, లెట్స్ డూ ఇట్. ఎక్కడుంది? ఇక్కడ పడకుండా మనం అది పక్క జరిపి. మీరు ఆశ్చర్యపోతారు. ఓకే, మీరెవరు? ఫీల్ అయిపోకండి, ఓన్లీ ఎగ్జాంపుల్. ఓకే, అమ్మగారు ఒక సత్యం చెప్తున్నాను, మీరు ఏకీభవిస్తారనుకుంటున్నాను. కూర్చోండి. పరిశుద్ధాత్మ నింపుదల అంటే మనము పరిశుద్ధాత్మను ఎక్కువగా పొందడం కాదు. పరిశుద్ధాత్మ నింపుదల అంటే పరిశుద్ధాత్మ మనల్ని ఎక్కువగా పొందడం. A.W. టోజర్, great theologian, he said this: all Christians have the Holy Spirit, but the Holy Spirit does not have all the Christians. So it's not we receiving more of the Holy Spirit, it is Holy Spirit receiving more of us. I'll illustrate. పరిశుద్ధాత్మ దేవుడు నాకు నింపాలి అంటే ఆయన నా దగ్గర రావాలా, ఆయన దగ్గరికి వెళ్ళాలా? ఆయన దగ్గర రావాలా? ఒక తను బట్టి. ఇప్పుడు మళ్ళీ చెప్పు, నువ్వు చెప్పు. ఆయన నా దగ్గర రావాలా, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలా? కన్ఫ్యూజన్లో ఉంది పాప. నేను అక్కడికి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దీన్ని ఏమన్నారంటే
ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ టు కమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నింపబడడం అంటే పరిశుద్ధాత్మ అధికారము కిందికి రావడం. టు కమ్ అండర్ ది అథారిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, టు కమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో ఎలాగెళ్తాం ఆ కంట్రోల్లోనికి? ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ మనల్ని కంట్రోల్కి తీసుకొని నింపాలంటే మనకు 4 నంబర్ 1 ప్రయారిటీస్ పశ్చాత్తాపం. ఓన్లీ వెన్ వి రిపెంట్ ద హోలీ స్పిరిట్ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ అస్. అమ్మా, నేను హృదయాన్ని కఠినపరుచుకున్నాను అనుకోండి, నా అంతటి నేనే పరిశుద్ధాత్మ దగ్గరికి ఎప్పుడైనా వెళ్తానా? ఆయన కూడా రానివ్వడు. ఇట్ వోంట్ వర్క్. దావీదు అదే చేశాడు, 1 సంవత్సరం చేశాడు, హార్డ్నెస్ ఆఫ్ హార్ట్. అప్పుడు తెలుసుకున్నాడు, ఓ దేవా పరిశుద్ధాత్మరాజు తీసివేయకములో అడ్డం మొదలుపెట్టాడు. నంబర్ 1, నోట్ దట్ వర్డ్, పశ్చాత్తాపం. నంబర్ 2, లొంగిపోవుట, ఈల్డింగ్ టు ద హోలీ స్పిరిట్. ఏంటండి ఈల్డింగ్ టు అంటే? లొంగిపోవడం అంటే ఆయనకు మనం లొంగిపోవాలి. సో ఈ 2 ఎలా చేయాలి క్రైస్తవ జీవితంలో? ప్రతిరోజు చేయాలి. సరే, నేను పశ్చాత్తాపడ్డాను, లొంగిపోతున్నాను, పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్ళాను, ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయానా? మొత్తం వెళ్ళానా? కొంచెం వెళ్ళాను, ఇంకా వెళ్ళాను. మొత్తం కంట్రోల్ వచ్చిందా? కానీ ఎంత వచ్చింది? ఇంకా కొంచెం వచ్చింది. ఎందుకంటే నేను దగ్గర అవుతున్నా కదా, ఇంకా దగ్గరికి వెళ్ళా. అంతా వచ్చిందా కంట్రోల్? కానీ ముందు కన్నా ఎక్కువగానే ఉంది, లొంగిపోతున్నా. ప్రతిరోజు నేను ప్రార్థనలో ఏం చేస్తాను అని అంటే, పరిశుద్ధాత్మకు ఇలా లొంగిపోతాను. చూడండి, నా మీద ఎవరు కంట్రోల్లోకి వెళ్ళాను? ఆయన నా దగ్గరికి వచ్చాడు, ఆయన దగ్గరికి వెళ్ళానా? నువ్వు చెప్పు నాకు సరిగా. ప్రతిరోజు ఇదే చేద్దాం. క్రైస్తవ కుటుంబాలు ముందు పశ్చాత్తాపడదాం. ఎవరిన బాధ పెట్టినా, దేవుణ్ణి బాధ పెట్టినా, ప్రభువా నన్ను క్షమించు, ఐఎమ్ సారీ. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. దాంతోపాటు ప్రార్థనలో లొంగిపోవాలి, దినము లొంగిపోవాలా. ఇక్కడ ఇంకో సంగతి ఏంటంటే, వినండి, ఇంకో మన సంగతి చెప్తాం. ఇంత దూరం ఉంది. కొంతమంది ఏం చేస్తారు? పశ్చాత్తాపంతో లొంగిపోతారు, ఇక్కడికి వచ్చి ఆగిపోతారు, ముందుకెళ్ళరు. ఏదో మళ్ళీ మొత్తం ఆయనకి వెళ్ళిపోతే మళ్ళీ నాదంతా పోద్దేమో అని అలాగుంటారు క్రైస్తవులు. మొత్తం ఇక నా సరదాలన్నీ పోతాయి, ఎందుకు వచ్చిన బాధ, అటు కొంచెం ఇటు కొంచెం ఉండే బాగుంటుంది కదా. అంటే పర్సెంటేజ్ చూద్దాం. 100%లో కొంతమంది 80% లాగిపోతారు. 80% లాగిపోతే పరిశుద్ధాత్మ కంట్రోల్ ఎంత ఉంది? అమ్మ లెక్కలు బాగా వచ్చింది నీకు, 20% ఉంది. నేను 60% వచ్చాను. అప్పుడు 80% వచ్చాను. వచ్చాను. అప్పుడు ఆయన 80%, నేనెంత? నేను 20%. నేను 80% వెళ్ళిపోయాను ఆయన దగ్గరికి, 20%. 90% వెళ్ళిపోయాను. అప్పుడు ఆయన 90, నేను 10, మొత్తం వెళ్ళిపోయాను. అప్పుడు ఎంత పర్సెంటు? అదండి. ఇది మీరు చేయండి ప్రతిరోజు. ఆత్మతో నింపబడిన వారు
మహాశక్తిమంతులు. విల్ బి మోర్ పవర్ఫుల్. సైతాను దూరంగా ఉంటాడు, పాపము దూరంగా ఉంటుంది. మనకు మనమే శత్రువులం కానీ మనకు మనమే దూరంగా ఉంటాం. క్రైస్తవ కుటుంబానికి దిస్ ఈజ్ ద కీ. ప్రతిరోజు కూడా ఆత్మ పూర్ణమై ఉండాలి. కుటుంబాలుగా, వ్యక్తులుగా, భార్యాభర్తలుగా, సంఘముగా ప్రతిరోజు పశ్చాత్తాపముతో పరిశుద్ధాత్మకు మనం ఇంకా రోజు రోజు ఎక్కువగా లొంగిపోవాలి. ద మోస్ట్ అనాయింటెడ్ పీపుల్ that I have seen in my life are those who are 100% in control of the Holy Spirit. బిల్లీ గ్రామ్ గారు, ఆయన జస్ట్ వాక్యం చెప్తారంతే వేలు వచ్చేస్తారు ఇక్కడికి. ఇది దేవుని మహిమార్థమై చెప్తున్నాను. అమ్మగారు, అయ్యగారు ముఖము నేను చూసినప్పుడు ఒక రకమైన తేజస్సు కనబడుతుంది నాకు ఎప్పుడూ కూడా. దట్స్ ది అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంత పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన సేవకుల క్రింద ఉండడం మీ భాగ్యం, మీ ధన్యత. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నేను మేము కొంచెం లీడ్ చేస్తాను, సమర్పించుకుందాం. కళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకోండి. ప్రొద్దున చెప్పిందంతా ఒకసారి రివ్యూ చేసుకుందాం. క్రైస్తవ కుటుంబం దేవుని రాజ్యం. అది దేవుని జీవముతో యేసు క్రీస్తునందు దినదినం నింపబడాలి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా. ఆ జీవం యేసు ప్రభు క్యారెక్టర్లో ఉన్నది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేయవలసిన ప్రార్థన, పరిశుద్ధాత్మదేవ నన్ను యేసు ప్రభు స్వభావములోనికి మార్చు. ఆయన లాంటి అగాపే ప్రేమ, ఆయన లాంటి పరిశుద్ధత, ఆయన లాంటి జీవిత జ్ఞానం, ఆయన లాంటి దివ్య శక్తి అంటూ ప్రతి ఒక్కరము కూడా మీ హృదయాల్లో ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవ, నేను ఏదన్నా తప్పు చేస్తే నన్ను క్షమించునైనా, నేను పశ్చాత్తాపడుతున్నాను. నీ శిలువ రక్తములో నన్ను కడుగు. ఈ కూటములో పరిశుద్ధాత్మదేవ, నీకు నేను లొంగిపోతూ ఉన్నాను. ఇక మీదట నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా జీవితంలో నెరవేర్చు. ప్రతి ప్రార్థనలో ఇదే చేద్దాం, ప్రతిరోజు ఇదే చేద్దాం. ఎప్పుడైతే ఈ రకంగా పరిశుద్ధాత్మతో నింపబడతామో ప్రియులరా, అగాపే ప్రేమలోకి ఎదుగుతాం. యేసు క్రీస్తు లాంటి పరిశుద్ధతలోనికి ఎదుగుతాం. యేసు క్రీస్తు బోధించిన జీవిత జ్ఞానంలోనికి ఎదుగుతాం. యేసు క్రీస్తులో ఉన్న శిలువ శక్తిలోనికి ఎదుగుతాం. ఈ 3-4 మన జీవితాల్లో ఎంత నెరవేరుతాయో, కుటుంబాలు అద్భుతమైన మార్పు పొంది బంధకాలు విడిపోతాయి, సమస్యలు విడిపోతాయి, చీకటి తొలగిపోతుంది. యేసు ప్రభు స్వభావం ద్వారా వెలుగు వస్తుంది, ఆశీర్వాదాలు వస్తాయి, కుటుంబాలు దేవుని రాజ్యంగా మారుతాయి. సర్వశక్తిగల మా పరలోకపు తండ్రి, మా రక్షక యేసు క్రీస్తు ప్రభువా, ఈ భూలోకానికి వచ్చి నీ స్వభావాన్ని మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం. అందులో నీ జీవము, దేవుని జీవమునందుకు నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, దినదినము మమ్మలను యేసు క్రీస్తు అగాపే ప్రేమలోనికి మార్చమని ప్రార్థన చేస్తున్నాం. యేసు క్రీస్తు పరిశుద్ధతలోనికి మార్చమని ప్రార్థన చేస్తున్నాం. యేసు క్రీస్తు జీవిత జ్ఞానంలోనికి మార్చమని ప్రార్థన చేస్తున్నాం.
ప్రతిదినము యేసుక్రీస్తు శక్తితో నింపమని ప్రార్థన చేస్తూ, ఏ రకంగానైనా ఈ రిట్రీట్కి వచ్చి పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా వారిని వారి కుటుంబాలను పేరు పేరు వరుసను ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా జాయ్ చెరినమ్మ గారిని, చెరినయ్య గారిని, వారి బిడలను, వారి కుటుంబాలను, ముఖ్యంగా వారి పరిచయను రాను దినాల్లో వారిని సంరక్షించి దీర్ఘాయుష్నిచ్చి వారి సేవ అంతటిని ఇంకా అనేక రీతులుగా అభివృద్ధి చేసి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.